రాజు రైతే రాజు రైతే రాజు. అందరికీ నమస్కారం. మనం మేడ్చల్ జిల్లా కీసర మండలం భోగారం విలేజ్లో ఉన్నాం. మనతో పాటు రైతు శ్రీశైలం గారు ఉన్నారు. శ్రీశైలం గారిని అడిగి ఈ మేకలు పొట్టేళ్ళు జీవాలు చాలా రోజుల నుంచి పెంచుతున్నారు. దీని వెనకలేంటి, ఎలా పెంచుతున్నారు, దీనికి ఎలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నారు కనుక్కుందాం. నమస్తే సార్. నమస్కారం సార్. శ్రీశైలం గారు, ఎప్పటి నుంచి మీరు ఇవి మేకలు జీవాలు పెంచుతున్నారు? ఒక 15-20 సంవత్సరాలు. 15-20 సంవత్సరాలు. మీ తాతల కాలం అంటే తాతల మాయల కాడ నుంచి నేను మేపుతున్నాను సార్. మేపుతున్నారా? మీరు ఏ ఏజ్ నుంచి మేపుతున్నారు? నాకు 17-16 నుంచి మేపుతున్నాను. చదువుకున్నారా? చదువుకున్నా, 5th క్లాస్ వరకు చదువుకున్నారు. తర్వాత ఇంకా జీవాలు వ్యవసాయం ఇదే పనుల ఉండిపోయారా? ఓకే ఓకే. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మీకు ఓవరాల్ గా? 150 దాకా ఉంటాయి. 150 కదా. మీరు ఇప్పుడు బయట మేపుతుంటారా? ఎప్పుడు షెడ్ ఏం లేదు? షెడ్ పొద్దున నైట్ షెడ్ లో ఉంటాయి. పొద్దున డైలీ మొత్తం మేపుతాను. ఇక మీరు మేపుతారు మొత్తం బయటనే మేపుతాను. ఓకే ఓకే. ఈ జీవమిత్ర ఎందుకు వాడుతున్నారు, ఎలా వాడుతున్నారు? ఇది యాక్చువల్గా నాకు కూడా తెలియదు. మా శ్రీనివాస్ మా బావ ఇచ్చిండు. నాకు చెప్తే నేను మా బావ తీసుకొచ్చి తాపినాక గొర్రెలు మంచి పని చేసినాయి. మంచిగా మేత మంచిగా మేసినాయి, మంచిగా తింటున్నాయి. ఇక మంచిగా అన్ని మంచి విధంగా మేస్తున్నాయి. మంచిగా ముక్కోటి చీమిడి ఏం లేదు. చీమిడి ఏం లేదా? ఏం లేదు. తాపినాక అన్ని మంచిగా మేస్తున్నాయి. మంచిగా భూమి పట్టుకొని మంచిగా మేస్తున్నాయి. భూమి పట్టుకొని మంచిగా మేస్తున్నాయి. 25 రోజులు అవుతుంది. 25 రోజులు అవుతుంది. మళ్ళీ తాపుకోవాలి ఇప్పుడు. అంటే మీకు ఇప్పుడు తాపడం వల్ల ఆకలి బాగా తింటున్నాయి? బాగా ఉంది, మంచిగా తింటున్నాయి. మంచిగా తింటుంది, మంచిగా పని చేసింది. ఓకే. అంటే వదిలిపెట్టకుండా ఒకే చోట తినేస్తున్నాయా, దూరం పోకుండా? అట్లా మంచిగా మేస్తున్నాయి, మంచిగా మేస్తున్నాయి. ఇంతకు ముందు తాపక ముందు ఎలా ఉండేవి? అన్ని తిరిగి ఉరుకులాడేది. ఈ దాపిన కొద్దిగా మంచిగా భూమి పట్టుకొని మేస్తున్నాయి. డైజెషన్ ఎట్లుంది, అరుగుదల ఎట్లుంది? అరుగుదల కూడా మంచిగా ఉంది. గొర్రె కూడా ఇప్పుడు జర గ్రోత్ వచ్చింది మంచిగా. దాపినాక గ్రోత్ వచ్చింది. గొర్రె కూడా మంచిగా మేస్తుంది. బరువు పెరిగింది. బరువు పెరిగింది. అన్నిటికీ ఒకటే చిన్నటికి తగ్గించి తాపుతున్నారు. చిన్నటికి 5 ml తాపినాము. ఇక జర పెద్దగా 7 ml తాపినాం. ఇక ఇంకా పెద్దదానికి 10 ml 12 దాకా తాపినాం. 12 దాకా తాపారు. చూసుకొని తాపారు. పడిగడుపున తాపారా? ఉదయం పడిగడుపునే తాపారు. ఎంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ 1 డే ఈ రోజు ఆపినామంటే మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ తాపాలి. ఓకే ఓకే. 5 రోజులు కంటిన్యూగా వరుసతో 5 రోజులు తాపాలి. ఓకే ఓకే. ఎవరు చెప్పారు మీకు ఇది? మా సీన్ బావ చెప్పినాడు. మీ సీన్ బావ గారు సార్ వాడుతున్నారా? సీన్ బావ వాడుతూనే ఉంటాడు ఇప్పుడు. అంటే ఏమని చెప్పారు? ఇది మంచిగా అన్నిటికి పని చేస్తుంది, బాగుంటది. జీవమిత్ర అన్నిటికీ పనిచేస్తుంది అని చెప్పి మా బావతోటే తెప్పించిన. అంటే బాగా మీ బావగారు అందరికి చెప్తుంటారు ఇక్కడ? చెప్తుంటారు. ఓకే. ఆయన సలహా మేరకు తెచ్చుకున్నాను. ఓకే ఓకే. లివర్ టానిక్ కూడా ఇదే పనికి వస్తుంది ఇంకా ఇప్పుడు? అన్నిటి బాగా పనిచేస్తుంది. మామూలు చలికాలం దగ్గులు జలుబులు వస్తుంటాయి. ఇప్పుడు ఏమి లేవు. ఇది తాపినాక అయితే ఏం లేవు. అంటే మీ తాపే టైంకు దగ్గులు జలుబులు ఉన్నాయా ఏమన్నా? తాపాలకు తగ్గిపోయింది. మామూలుగా వేరే రైతులకు తాగమని చెప్తారా మీరు? చెప్పినా మా ఇద్దరు వరాలు కూడా చెప్పినా తీసుకొచ్చుకుంటాం అంటున్నారు. బరువు పెరగడం గమనించారు? ఇది బరువు కంపల్సరీ బరువు పెరిగిందా? అంటే 1 నెల ముందే అమ్మేసుకోవచ్చా? 1 నెల ముందే అమ్ముకోవచ్చు. 1 నెల 2 నెలలు ముందే అమ్ముకోవచ్చు. బరువు అయితే అవుట్ బాగా మంచిగా వస్తుంది. షైనింగ్ వచ్చిందా? షైనింగ్ వచ్చింది. గొర్రె కూడా షైనింగ్ వచ్చింది. ఎంత మంచిగా వేస్తలేదు. పొట్టేలు కూడా బాగున్నాయి. చూసారు కదండి డాక్టర్ జీవమిత్ర శ్రీశైలం గారి మాటల్లో. అంటే తను ఎక్కువ యూట్యూబ్లు చూడకుండా తెలిసిన వాళ్ళ బావగారి ద్వారా తెలుసుకొని తెప్పించుకొని తాపి చూశాడు. ఆ రిజల్ట్ కూడా చూస్తున్నాడు. వాటి ఆరోగ్యం కానీ, డైజెషన్ కానీ, బరువు పెరగడం కానీ, జలుబు తుమ్ములు దగ్గులు కానీ ఇవన్నీ పోయాయి. మొత్తం అన్ని మేకలు హెల్తీగా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే మామూలుగా చనిపోతుంటాయి కదా, అలాంటివి ఏమన్నా? ఇప్పుడు లేదు. ఈ తాపిన ఉదయం ఏం లేదు. అంత ముందుకు ఉండే ఈ తాపిన తర్వాత చనిపోవడం కూడా అంటే తన మాటలో చెప్తారు. మొటాలిటీ రేటు కూడా తగ్గిపోయింది దీనివల్ల. కాబట్టి మిగిలిన రైతులు కూడా ఇలాంటి ఆధునికమైన పద్ధతులు, ఇది కంప్లీట్ హెర్బల్ వనమూలికలతో 70 రకాల వనమూలికలతో తయారైంది కాబట్టి కెమికల్ కాదు, సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు. జీవాలకు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, తొందరగా బరువు పెరుగుతుంది. లివర్ టానిక్ కూడా ఇదే పనిచేస్తుంది. యజమానులకు మంచిదే, ప్లస్ జీవాలకు కూడా మంచిదే. ఓకే, థ్యాంక్ యూ.